జగన్ జైలు గోడల మధ్యనే ప్రణాళిక రూపొందించి దొంగల ముఠాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడమే పరమావధిగా పరిపాలనను గాలి కొదిలేశారని ఆయన విమర్శించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండి కావాల్సినంత రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. టిష్ పరిపాలనను తలదన్నేలా వ్యవహరిస్తున్న జగన్ను ప్రజలు ఇంటికి సాగనంపే సమయం దగ్గర పడిందని తెలిపారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆతృతతో ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే తాను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో జైల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ పాలనను పూర్తిగా రీసెర్చ్ చేసి బయటకు వచ్చి అవాస్తవాలతో అలివి కాని ప్రామిసులతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమం అనేటువంటి ఒక బూచి చూపించి సంక్షేమం ముసుగులో భారీ దోపిడీ రాష్ట్రంలో చేసినారు. ఒక దొంగల ముఠా రాష్ట్రం మీద పడితే ఎట్లయితే గ్రామాల మీద పడి దోచుకు తింటారో అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రం మీద పడి విచ్చలవిడిగా దోచుకొని ఏదైతే బ్రిటిషర్స్ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని లూటీ చేశారో అదేవిధంగా పోలీసు